హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్డే. ఈరోజు మనము ఒక సూపర్ ఫాస్ట్ ఇండికేటర్ గురించి నేర్చుకుందాం. ఇది ఓన్లీ మీరు ఇండికేటర్ని వాడుకొని ట్రేడ్ చేయాలా అంటే ఒక సపోర్ట్గా తీసుకొని మాత్రమే మీరు ట్రేడ్ చేయండి. అలా ట్రేడ్ చేస్తేనే మంచి రిజల్ట్స్ కోసం, అంటే మీకు ఆల్రెడీ మీకు ఏదైనా సెటప్ ఉందంటే దానికి అడిషనల్గా ఈ ఇండికేటర్ను వాడి మీరు ఎలా ప్రాఫిట్ గెయిన్ చేయొచ్చు, అంటే ట్రేడ్ను హోల్డ్ చేయొచ్చా లేదా అనే దానికి ఈ ఇండికేటర్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను ఇప్పటికైతే డైలీ నా చార్ట్లో ఇది కంపల్సరీగా నేను పెట్టుకొని, అంటే ట్రెండ్ ఎటు ఉంది అనేది చూసుకోవడానికి. అండ్ ఈ ఇండికేటర్లో మీకు అడ్వాన్స్గా ఎంట్రీ అనేది దొరుకుతుంది. ఒకసారి అది ఎలా అనేది చూద్దాం. అందులోనూ ఇది స్టాక్స్ అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్నిట్లోనూ వర్క్ అవుతుంది. ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ ఇండికేటర్ అండి. ఓకే, అలాగే మీకు ఈ ఇండికేటర్ చెప్తున్నప్పుడు మీకు ఏమాత్రం ఈ స్ట్రాటజీ నచ్చినా, ఈ ఇండికేటర్ గురించి చెప్పడం వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉన్నా ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం 5 minute చార్ట్లోకి వెళ్ళామంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ రీసెంట్గా జరిగిన అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఈ ఇండికేటర్ ఏం చెప్పింది, 5 minutesలో ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇందుకు వచ్చింది, ఇక్కడ పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఇది పైకి వెళ్ళి రీటెస్ట్ అవుతుంది అని అనుకుంటే మీరు ఒకవేళ మీరు పీ సైడే ఎంట్రీ తీసుకోవాలనుకున్నారు. ఇది ఎప్పుడైతే రీటెస్ట్ అయ్యి కన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుందాం, పీ సైడ్ ఇక్కడ ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ టైమే మీరు ఇప్పుడు 2 lots చేద్దాం అనుకున్నారు. ఎగ్జాంపుల్ 2 lots అని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే 1 lot ఫస్ట్ ట్రై చేయండి, 1 lot వేయండి. ఇది ఇంకొక క్యాండిల్ కూడా దీని కింద బ్రేక్ అయిపోయిందంటే అప్పుడు సెకండ్ లాట్ని యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు సి సైడ్ చూసారంటే ఇక్కడ ఎంట్రీ ఇస్తారు. మీరు ఇక్కడ ఇది బ్రేక్ అవ్వగానే 1 lot యాడ్ చేయండి. రీటెస్ట్ అవుతుందా లేదంటే డైరెక్ట్గా ఒక స్వింగ్ను బ్రేక్ చేస్తుందా అది గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఖచ్చితంగా మాత్రం రీటెస్ట్ అవుతుంది. ఒకసారి ఇది గమనించండి. ఇది పైకి వెళ్ళింది, ఇక్కడ రీటెస్ట్ అయింది, అప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇది డౌన్ వచ్చింది, రీటెస్ట్ అయినట్టు ఇది కిందికి వచ్చినట్టు, అంటే ఇది నెక్స్ట్ డే. కానీ రీటెస్ట్లో మీరు ఎక్కువ క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మాత్రం మీది 2 lots ఉన్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా చేసేది 2 lots ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, 1 lotని ఫస్ట్ ఎంట్రీ తీసుకోవాలి. 1 lot ఎంట్రీ తీసుకోవడం వల్ల మీకు ఏంటంటే ట్రెండ్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ 1 lot తోటి ఉంటే 1 lot తోటి మీరు కంటిన్యూ అవుతారు. ఇక్కడ గమనించారంటే పైకి వెళ్ళిపోయింది, దీని మనకు ఇండికేటర్ పైన ఇది లైక్ మూవింగ్ యావరేజ్ లాగానే పనిచేస్తుంది. ఇది పైకి ఇక్కడ గ్యాప్ అప్ రీటెస్ట్ అయింది, పైకి వెళ్ళిపోయింది. తర్వాత మీరు ఒక స్వింగ్ అనుకున్నారు. లెట్స్ ఎగ్జాంపుల్ ఇది మన 920 స్ట్రాటజీ అనుకున్నారు, ఈ 920 క్యాండిల్. ఓకే, మనకి ఇండికేటర్ ఏం చెప్పింది, ఇది బ్రేక్ అవ్వగానే మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ రీటెస్ట్ అయింది. ఓకే, రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు గమనించారంటే చూడండి ఇలా అవుతుంది. అంటే ఇక్కడ మీకు సైడ్ వేస్ కానీ మీకు ఎంట్రీ ఎగ్జిట్ కోసం, అంటే మీరు ఏదైనా ఒక ట్రెండ్లో మీరు ఇప్పుడు సీలో ఉన్నారు, ఇది బ్రేక్ అవుతుందంటే ఇమీడియట్లీ మీరు ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ఎక్కువ అది ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం నిఫ్టీ చూసామంటే, అంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఇది నేను ప్రజెంట్ అట్లా మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే డే టైం ఫ్రేమ్లో పెట్టి ట్రెండ్ ఎలా ఎటువైపు ఉందో అనేది చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీకున్న సెటప్కి ఇది వాడుకోండి. మీకున్న సెటప్కి దీన్ని అడ్వాన్స్గా కొంచెం మీ అక్యురసీని, అంటే మీరు తీసుకున్న దానికి, ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్డీ చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, మ్యాక్డీ 0 level కింద ఉండి మ్యాక్డీ అండ్ సిగ్నల్ లైన్ 2 కింద ఉందంటే డౌన్ ట్రెండ్. ఇక్కడ మీరు గమనించారంటే చూడండి ఒకసారి, ఇది బ్రేక్ ఇచ్చింది, ఇక్కడ మ్యాక్డీ కూడా కన్ఫర్మేషన్ ట్రెండ్ డౌన్, ఇక్కడ మ్యాక్డీ క్రాస్ ఓవర్, ఇది పైకి వెళ్ళిపోతుందండి. మీరు ఇక్కడ ఎగ్జిట్ అంటే ఈ ట్రేడ్ని పిఈ ఏదైతే ఉందో అక్కడ ఎగ్జిట్ అని అవుతారు. లేదంటే నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మ్యాక్డీ అనేది కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ ఇది ఏం చేసింది, సైడ్ వేస్ నుంచి మీకు అలా ఉంది. ఇక్కడ చూడండి మ్యాక్డీ క్రాస్ ఓవర్, ఇది పైకి వెళ్ళిపోయింది, మనకు 920 అనుకుంటే ఇక మీరు పైకి ట్రెండ్ను హోల్డ్ చేయొచ్చు. అంటే నేను ఒక మ్యాక్డీ ఎగ్జాంపుల్ చూపించాను. మీరు ఇలా
ఏవైనా ఇప్పుడు చూడండి, మ్యాక్డీ ఇక్కడ పైన క్రాస్ ఓవర్ వచ్చింది, ఇది వెయిట్ చేశారు, ఇది ఎప్పుడైతే బ్రేక్ చేయగానే మీకు ఆల్రెడీ ఇక్కడ సిగ్నల్ ఏం చెప్తుందని అంటే డౌన్ ట్రెండ్ అనేది చూపిస్తుంది. డౌన్ ట్రెండ్ చూపించినప్పుడు మీరు ఎప్పుడైతే కన్ఫర్మేషన్ మీకు దొరికిందో అప్పుడు మీరు ఎంటర్ చేసుకుంటారు పీ సైడ్. ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్, ఈ ఇండికేటర్ మాత్రం మీకు స్టాక్స్లో అన్నిట్లలో వర్క్ అవుతుంది. సరే, ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు స్టాక్స్ చూస్తున్నాం ఎలా మూవ్ అవుతుంది అనేది, అండ్ ఇండికేటర్ని ఎలా యాడ్ చేసుకోవాలి. 2 ఇండికేటర్స్ ఉన్నాయని, ట్రెండ్ మ్యాజిక్. ఇందులో ఏది తీసుకున్నా పర్లేదు, ఇద్దరిది ఉంది కదా, గ్లాస్ ఉంది, కెవిన్ అయ్యేది, ఈ ఇద్దరిలో మీరు ఏది తీసుకున్నా పర్లేదు. అలాగే హాఫ్ ట్రెండ్ అని కూడా ఇది కూడా ఉందండి, ఇది కూడా మీరు వాడుకోవచ్చు. హాఫ్ ట్రెండ్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది హాఫ్ ట్రెండ్. ఇప్పుడు మీకు ఒకసారి ఇది క్లోజ్ చేసి చూపిస్తాను. హాఫ్ ట్రెండ్ కూడా ఇది ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. మీకు ఇందులో కావాలంటే సెట్టింగ్స్, మీకు అవసరం లేని సెట్టింగ్స్ అన్ని తీసేసుకుంటే ఓకే, ఇది కూడా హాఫ్ ట్రెండ్ అనేది కూడా మీకు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. కానీ మనది ట్రెండ్ మ్యాజిక్. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ట్రెండ్ మ్యాజిక్ ఏదైనా పర్లేదు, ఈ రెండిట్లలో రెండు సేమ్ ఇండికేటర్సే. సెట్టింగ్స్ వచ్చేసి ఇది యాస్టీస్ ఉంచండి, ఏమీ చేంజ్ చేయొద్దు. ఇక్కడ మీకు కలర్ చేంజ్ ఉంటే ఇది మనకి అంటే గ్రీన్ అంటే బై సైడ్, రెడ్ అంటే సెల్ సైడ్ కదా, అంతే. ఇంకా ఎలాంటి చేంజెస్ మాత్రం చేయొద్దు ఇందులో మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఇదే అన్ని. ఈ ఇండికేటర్ మీకు వాడిన తర్వాత మీకు 15 minutesలో చూపిస్తాను. 15 minutesలో అంటే లాంగ్ అయిపోయింది. ఇది బై సైడ్ ఉంది, మీకు ఎక్కడెక్కడ ఎంట్రీ దొరకడానికి కదా, రీటెస్ట్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారా లేకపోతే ఇది కిందగా. సో బెటర్ ఏంటంటే 5 minutesలో చాలా స్పీడ్గా మనకు సిగ్నల్స్ ఇస్తుంటారు. అంటే ఇది ఇన్ అడ్వాన్స్గా ఇస్తుంటుందండి. మీకు ఒకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే మూవింగ్ యావరేజ్ కంటే స్పీడ్గా ఉంటుంది. మీరు లైవ్లో చూసారంటే మూవింగ్ యావరేజ్ కంటే కూడా ఇది మంచి స్పీడ్లో మీకు మూమెంట్ అనేది చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.